మన టీమిండియా చోటా భీమ్ వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. శ్రీలంక టీం మీద మామూలుగా రివెంజ్ తెచ్చుకోలేదు. లిటరల్లీ లంకను తగలబెట్టేశాడు భయ్య. అసలు ఈరోజు జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే ఓచకోత పట్టపగలే బౌలర్స్కు చుక్కలు చూపించేశాడు. అది కూడా 11 బంతులు హాఫ్ సెంచరీ కొట్టడం ఏంటి భయ్య. సో సరిగ్గా 4 రోజుల క్రితం చూసుకుంటే శ్రీలంక ప్లేయర్స్కు వైభవ్ సూర్యవంశీకి మధ్య ఒక గొడవ జరిగింది. అంటే ఈ గొడవ విషయంలో చాలామంది వైభవ్ సూర్యవంశీనే బ్లేమ్ చేశారు. మనోడికి పెర్ఫార్మెన్స్ తగ్గింది, తలపగురు పెరిగింది, ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది సూక్తులు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్సిడెంట్ విషయంలో కంప్లీట్లీ వైభవ్ సూర్యవంశీ ఒక్కరిదే తప్పున్నట్టు కొంతమంది కావాలని ట్రోల్ చేశారు. అలాగే మరికొంతమంది చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ యొక్క వీక్నెస్ బయటపడిపోయింది, స్లెచ్ చేస్తే తట్టుకోలేడు, చిన్నపిల్లడు అది అని చెప్పి ఏదో అన్నారు. మొత్తం మీద వైభవ్ సూర్యవంశీను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు. బట్ వైభవ్ మాత్రం వీటన్నింటికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. తన బెస్ట్ నాక్ను ఫైనల్ మ్యాచ్ కోసం దాచిపెట్టుకున్నాడు. అసలు ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా 50 కొట్టలేకపోయిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో మాత్రం 94 కొట్టాడు. అది కూడా కేవలం 29 బాల్స్కే. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు 11 బాల్స్కి హాఫ్ సెంచరీ కొట్టడం ఏంటి భయ్యా. సో లిటరల్లీ వైభవ్ సూర్యవంశీ దెబ్బకైతే శ్రీలంక టీం వణికిపోయింది. వాళ్ళు అసలు పవర్ ప్లేలో అతను ఆపలేకపోయారు, క్లూలెస్గా కనిపించారు. మెయిన్లీ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ దెబ్బకి మన ఇండియా టీం ఫస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే ఏకంగా 140 రన్స్ కొట్టేశారు. అంటే ఓవర్కు 14 పరుగులు చెప్పును కొట్టారు. సో రియల్లీ వైభవ్ సూర్యవంశీ అయితే శ్రీలంక బౌలర్స్ మీద దండయాత్ర చేశాడు. అండ్ ఈ దండయాత్ర గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా వన్డే స్క్వాడ్ బయటకు వచ్చింది. అంటే మన వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇంగ్లాండ్ టీంతో ఆడబోయే 3 వన్డేల సిరీస్ కోసం స్క్వాడ్ను ప్రకటించారు. అండ్ ఈ స్క్వాడ్లో చూసుకుంటే బిగ్గెస్ట్ పాజిటివ్ విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్. అండ్ ఆల్సో కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఎనివే ఈ ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే మన ఇండియా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అండ్ మనకి స్టార్ట్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లోయింగ్ స్టార్ట్. అసలు తను ఫేస్ చేసిన ఫస్ట్ 11 బంతుల్లో చూసుకుంటే ఒక్కటే డాట్ బాల్ ఉంది. మిగతా 10 బంతుల్లో 5 6లు 5 4లు కొట్టాడు. అసలు నిజంగా శ్రీలంక బౌలర్స్ని ఎలా కొట్టాడంటే పాకిస్తాన్ మ్యాప్ షేప్ని కొట్టినట్టు కొట్టాడు. మెయిన్లీ అతని విధ్వంసం దెబ్బకి ఫస్ట్ 6 ఓవర్స్లో చూసుకుంటే మన టీమ్ స్కోర్ 99. అంటే ఒక హై స్కోరింగ్ T20 మ్యాచ్లో ఎలాంటి విధ్వంసం ఉంటుందో అలాంటి విధ్వంసం చూపించాడు. సో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో అయితే క్లియర్లీ ఆ కసి కనిపించింది. చాలా అంటే చాలా కసిగా కొట్టాడు. తను ఫేస్ చేసిన ఫస్ట్ 3 బాల్స్కి హ్యాట్రిక్ బౌండరీస్ అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ 2 6లు. అలాగే తర్వాత చూసుకుంటే ఒక డాట్ బాల్ అయినప్పటికీ అగైన్ మళ్ళీ 6 4 4 6 6 ఇలా కొడుతూనే పోయాడు. అది కూడా ఏమైనా గుడ్డుప్పుడు బండ కొట్టుడా అంటే అలా కాదు భయ్య, ఆఫ్ సైడ్ కొన్ని షాట్లు కొట్టాడు. అవి అయితే అసలు మైండ్ బ్లోయింగ్. సో వైభవ్ సూర్యవంశీ అయితే నిజంగా ఇన్నింగ్స్తో ఒక స్టేట్మెంట్ లాంటిది ఇచ్చాడు. మళ్ళీ నాతో స్లెడ్జింగ్ చేయకండి, నన్ను ఎవరో కెలక్కండి, గెలికారంటే రిజల్ట్ ఇలానే ఉంటుందని చెప్పి ఒక హెచ్చరిక లాంటిది పంపాడు. అది కూడా ఈ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మన ఇండియా టీం మీద కాస్త ఒత్తిడి కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వైభవ్ సూర్యవంశీ నాక్ లేకపోతే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోయేవారు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఓడిన తర్వాత చూసాం మన టీమిండియా స్కోరింగ్ రేట్ తగ్గిపోయింది. మన వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్కి 140 పరుగులు కొడితే ఆ తర్వాత 30 ఓవర్స్లో కొట్టింది కేవలం 145 పరుగులు మాత్రమే. అంటే మొదటి 60 బంతుల్లో 140 పరుగులు వస్తే నెక్స్ట్ 180 బంతుల్లో చూసుకుంటే 145 పరుగులు మాత్రమే వచ్చాయి. విచ్ మీన్స్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ లేకపోతే మన టీమ్ స్కోర్ 377కి వెళ్ళేది కాదు. మన వాళ్ళు అరౌండ్ 300 మాత్రమే కొట్టేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 300 మార్క్ కూడా రీచ్ అవ్వకపోదురేమో. అసలు ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ మరి అవుట్ అండ్ అవుట్ ఫ్లాట్ వికెట్ కాదు, కాస్త బౌలర్స్కి అనుకూలించింది. మరి ముఖ్యంగా స్పిన్నర్స్కు బాల్ మంచిగా గ్రిప్ అయింది. దీంతో మిడిల్ ఓవర్స్లో మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. తిలక్ వర్మ చూసుకున్న, రుతురాజ్ గైక్వాడ్ చూసుకున్నా, వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది కానీ అరౌండ్ 70 స్ట్రైక్ రేట్తో మాత్రం వచ్చింది. మన టీమిండియా స్కోరింగ్ రేట్ చాలా పడిపోయింది. ఎట్ ది సేమ్ టైం ఆ తర్వాత డెత్ ఓవర్స్లో చూసుకుంటే ఒక కొలాప్స్ లాంటివి చూసాం. టపటపా వికెట్లు పడిపోయాయి. చివరిలో మళ్ళీ అనుకూలరే కాస్త కూస్తూ సేవ్ చేశాడు. 15 బంతులు 39 పరుగులు కొట్టాడు. దీనివల్ల మన టీమ్ స్కోర్ 370 దాటింది. సో ఒకసారి మనం మన టీమిండియా బ్యాటింగ్ అవుట్ చూస్తేనే అర్థమైపోద్ది వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అతని ఇన్నింగ్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా మన టీం ఈ మ్యాచ్లో ఓడిపోయేది. ఎందుకంటే శ్రీలంక వాళ్ళు చేసింగ్లో అంత ఈజీగా ఏమి ఇచ్చలేదు, చాలా మంచిగానే బ్యాటింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 311 పరుగులు కొట్టేశారు. సో ఇంతో ప్రెజర్ ఉన్న ఈ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఒక క్లచ్ నాక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అతను ఇప్పటివరకు ఒక్క నాకౌట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అవ్వలేదు భయ్య. లాస్ట్ టైం అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే 33 బంతులు 68 పరుగులు చేశాడు. అండ్ దెన్ ఫైనల్ మ్యాచ్లో దండయాత్ర 80 బంతులు 175 పరుగులు. ఇక ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లు చూసుకుంటే 29 బాల్స్కి 97 రన్స్. అండ్ దెన్ క్వాలిఫైర్ 2లో చూసుకుంటే 47 బాల్స్కి 96 రన్స్. ఇప్పుడేమో ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే 29 బాల్స్కి 94 రన్స్. అసలు వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు మొత్తం 5 నాకౌట్ మ్యాచెస్ ఆడితే 5 మ్యాచ్లు కూడా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఏ మ్యాచ్లు కూడా ఫెయిల్ అవ్వలేదు. నిజంగా 15 ఏళ్ల వయసులో హై ప్రెజర్ ఉండే నాకౌట్ మ్యాచెస్లో ఇలాంటి బ్యాటింగ్ అన్బిలీవబుల్. మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు అండ్ భవిష్యత్తులో కూడా మోస్ట్ లైక్లీ చూడకపోవచ్చు. అసలు వైభవ్ సూర్యవంశీ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా అంటే చాలా రేర్గా ఉంటారు. దీంతో బీసీసీఐ ఈ కుర్రాన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి, ఎక్కడ కూడా ట్రాక్ తప్పిపోకుండా చూసుకోవాలి. సో ఈ ఫైనల్ మ్యాచ్లో అయితే ప్యూర్ వైభవ్ సూర్యవంశీ యొక్క కార్నేజ్. 11 బంతులు 50 కొట్టాడు.
అండ్ లిస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే ఇదే ఫాస్టెస్ట్ 50. ప్రీవియస్గా ఏ ప్లేయర్ కూడా 11 బంతులు హాఫ్ సెంచరీ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ 29th బాల్కి అవుట్ అయిపోయాడు. అదే ఆ బాల్ కనుక 6 100 కంప్లీట్ చేసి ఉంటే ఫాస్టెస్ట్ 100 కూడా అతని పేరు మీద వచ్చేసేది. అసలు వైభవ్ సూర్యవంశీ అయితే ఈరోజు తన ఆడిన నాకుతో చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. మరి ముఖ్యంగా లాస్ట్ టైం అతనితో గొడవ పెట్టుకున్న శ్రీలంక ప్లేయర్సే అతని దగ్గరికి వచ్చి షబాష్ అనేలా చేశాడు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టే అతన్ని కలక్కడం ఎంత ప్రమాదం వేస్తారో చూపించేశాడు. అసలు మళ్ళీ ఎవరైనా సరే వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేయాలంటే భయపడేలా చేశాడు. సో ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్ అయితే యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. నేనైతే వీలైతే మన కమ్యూనిటీ ట్యాబ్లో ఆ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. తన బ్యాటింగ్ మామూలుగా లేదు. వేరేస్ మిగతా మ్యాచ్ విషయానికి వస్తే నార్మల్ వన్డే గేమే. అంటే వైభవ్ సూర్యవంశీ ఆడినంతసేపు ఒక T10 గేమ్ చూసినట్టు అనిపించింది. బట్ ఆ తర్వాత మాత్రం బ్యాక్ టు నార్మల్ 50 ఓవర్స్ గేమ్. ఆ తర్వాత ముందు చెప్పినట్టే మన బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు, సరిగ్గా రన్స్ చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ వైభవ్ సూర్యవంశీ కొడుతున్నప్పుడు మన టీమిండియా ప్రొజెక్టర్ స్కోర్ చాలా క్రేజీగా కనిపించింది. అంటే 900 వెళ్తుంది, 800 వెళ్తుంది అని చెప్పి ప్రొజెక్టర్ స్కోర్ అయితే చూపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మన వాళ్ళు 400 కూడా కొట్టలేకపోయారు. సో అయితే కొంతవరకు డిసప్పాయింటింగే, బట్ స్టిల్ ఒక మంచి విన్నింగ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇలాంటి స్టార్ట్స్ వచ్చినప్పుడు ఒక్కసారి కొలాప్స్లు జరిగిపోతూ ఉంటాయి. బట్ తిలక్ వర్మ మరియు రుతురాజ్ గైక్వాడ్ అలాంటి కొలాప్స్ జరగకుండా చూసుకున్నారు. ఒక మంచి పార్ట్నర్షిప్ ఏర్పరిచారు. అండ్ దాన్ని ముందు చెప్పినట్టే చివరిలో చూసుకుంటే విప్రాజనగా మంచిగా ఆడాడు. అండ్ ఆల్సో అనుకుల్ రే ఒక ఎక్సలెంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే చాలా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టారు. మరి ముఖ్యంగా మన టీమిండియా బౌలర్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీస్తూ ఉన్నారు. అంటే శ్రీలంక టీం కొట్టడం మంచిగానే కొట్టారు. రిక్వైర్ అన్నట్టు ఎప్పటికప్పుడు క్యాచ్ చేసుకుంటూ వచ్చారు. ఓవర్కి ఆల్మోస్ట్ ఏమి చెప్పుని కొడుతూ వెళ్ళిపోయారు. బట్ ఇలా ఫాస్ట్గా ఆడే క్రమంలోనే వాళ్ళకైతే పెద్ద పార్ట్నర్షిప్లు రాలేదు. వికెట్స్ కోల్పోతూ వచ్చారు. దీనివల్ల శ్రీలంక టీం ఆల్అౌట్ అయిపోయి టార్గెట్కు 66 పరుగుల దూరంలో ఆగిపోయింది. సో మనకి బౌలర్స్లో చూసుకుంటే ఎస్ థాకూర్ చాలా మంచి స్పెల్ వేశాడు. ఇనీషియల్గా 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే విప్రాజ్ నిగమ్ చాలా మంచిగా గేమ్ని కంట్రోల్ చేశాడు. 3 వికెట్లు తీసుకున్నాడు అతను కూడా. ఇక అతనితో పాటు అనుకుల్ రే కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అసలు మన బౌలర్స్ అయితే రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీయడం వల్ల మ్యాచ్ అయితే మనం చేజారిపోలేదు. ఎక్కడ కూడా మన టీమిండియా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టు కనిపించలేదు. అయితే ముందు చెప్పుకున్నట్టే ఈ మ్యాచ్లో 2 జట్లకి మేజర్ డిఫరెన్స్ వైభవ్ సూర్యవంశీ నాక్. అతను నాక్ లేకపోతే ఖచ్చితంగా శ్రీలంక వాళ్ళు గెలిచేసేవారు. మన టీమిండియా ఓడిపోయేది. సో డెఫినెట్లీ ఈ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ బ్యాటింగ్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక మన టీమిండియా వన్డే స్క్వాడ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీంతో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. అంటే 3 వన్డేల సిరీస్ అయితే జూలై 14వ తేదీన స్టార్ట్ కాబోతుంది. సో ఈ సిరీస్కి సంబంధించి BCCI మన టీమిండియా స్క్వాడ్ను ప్రకటించింది. అండ్ ఈ స్క్వాడ్లో చూసుకుంటే కొన్ని సర్ప్రైజింగ్ చేంజెస్ అయితే చేశారు. మెయిన్లీ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ విరాట్ కోహ్లీ ఈస్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ మిస్ అయ్యాడు. బట్ ఈ సిరీస్కి మాత్రం కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అఫ్కోర్స్ స్క్వాడ్ లిస్ట్లో అతని పేరు పక్కన స్టార్ మార్క్ ఉంది. అంటే సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అని ఉంది. బట్ మోస్ట్ లైక్లీ ఫిట్ అయిపోతాడు. అయితే షాకింగ్ థింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఎవరి ప్లేస్లో వచ్చాడు, జైస్వాల్ ప్లేస్లో వచ్చాడు. విచ్ మీన్స్ నిన్న సెంచరీ కొట్టిన జైస్వాల్ని ఈరోజు స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు. చాలా హార్ష్కల్ అని చెప్పుకోవచ్చు. బట్ తప్పదు, జైస్వాల్ ఎవరి ప్లేస్లో స్క్వాడ్లోకి వచ్చాడు, కోహ్లీ ప్లేస్లోనే స్క్వాడ్లోకి వచ్చాడు. దీంతో కోహ్లీ తిరిగి వస్తే ఆటోమేటిక్గా అతను బయటకు వెళ్ళిపోవాలి. అదే జరిగింది. సో వన్డే స్క్వాడ్లో మన బ్యాట్స్మెన్ విషయంలో చూసుకుంటే జరిగిన మేజర్ చేంజ్ అయితే ఇదే. వేరేస్ మిగతా చేంజెస్ చూసుకుంటే మాత్రం ఎక్కువ బౌలింగ్లో జరిగాయి. మరి ముఖ్యంగా ఆల్రౌండర్స్ విషయంలో కీ మార్పులు చేశారు భయ్య. హార్దిక్ పాండ్యా అయితే సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. స్క్వాడ్లోకి పిక్ చేయలేదు. వేరేస్ హర్షదీప్ పక్కన పెట్టి అక్షర్ పటేల్ని తిరిగి తీసుకొచ్చారు. ఇదైతే చాలా మంచి మూవ్. మెయిన్లీ ప్రజెంట్ మన టీమిండియాకి డౌన్ ద ఆర్డర్ అక్షర్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో ఆల్రౌండర్స్ విషయంలో అక్షర్ పటేల్ని వెనక్కి తీసుకురావడం చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో చూసుకున్న కొన్ని మార్పులు జరిగాయి. మెయిన్లీ బుమ్రా ఈజ్ బ్యాక్. బట్ అతను ఎవరి ప్లేస్లో టీంలోకి వచ్చాడు, ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో టీంలోకి వచ్చాడు. అంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం ప్రిన్స్ యాదవ్ను డ్రాప్ చేశారు. అట్ ది సేమ్ టైం బుమ్రాతో పాటు హర్షిత్ రాణా కూడా స్క్వాడ్లోకి వచ్చాడు. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ టీంతో థర్డ్ వన్డే మ్యాచ్కి అతను స్క్వాడ్లోకి వచ్చేసాడు. అండ్ అతను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా పెట్టేశారు. సో సిరీస్ కోసం అయితే ఓవరాల్గా మన టీమిండియా వన్డే స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. వికెట్ కీపర్స్ KL రాహుల్ అండ్ ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్ అండ్ కుల్దీప్ యాదవ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మన టీమిండియా ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ లాగా అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ అందరు మెయిన్ ప్లేయర్స్ కూడా తిరిగి కంబ్యాక్ ఇస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మరోసారి సిరాజ్ మరియు జడేజా ఇద్దరిని ఇగ్నోర్ చేశారు. మరి వాళ్ళకి రెస్ట్ ఇచ్చారా లేకపోతే టీం నుంచి డ్రాప్ చేశారో మనకి క్లారిటీగా తెలియదు. మరి ముఖ్యంగా సిరాజ్ చూసుకుంటే T20 సిరీస్లో లేడు. దీంతో వన్డే టీంలోకి పిక్ చేస్తారేమో అనుకున్నాం. బట్ అతను వన్డే టీంలోకి పిక్ చేయలేదు. అట్ ది సేమ్ టైం జడేజాని కూడా సైలెంట్గా పక్కన పెట్టేసారేమో అనిపిస్తుంది. అక్షర్ పటేల్ని తీసుకున్నారు, సుందర్ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ జడేజాని మాత్రం పిక్ చేయలేదు. సో వన్డే స్క్వాడ్లో చూసుకుంటే మిస్ అయిన బిగ్ నేమ్స్ ఏమైనా ఉన్నాయంటే 2 మాత్రమే. అంటే జడేజా మరియు సిరాజ్ ఇద్దరు రెగ్యులర్గా వన్డే ఫార్మాట్ ఆడే ప్లేయర్సే. బట్ IPL తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 వన్డే సిరీస్ కూడా వాళ్ళైతే పిక్ చేయలేదు. మరి మీరు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? అలాగే ఓవరాల్గా స్క్వాడ్ అలా ఉంది కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.